ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహవాహన సేవలో శ్రీ వేణుగోపాల స్వామి చిద్విలాస దర్శనం. కార్వేటి నగరం టీటీడీ ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవం. టీటీడీ ఆసుపత్రులకు మహర్దశ. తిరుమల భద్రతకు పెద్దపీట, పచ్చదనం పెంపునకు చర్యలు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను వెల్లడించిన ఈవో శ్యామలరావు. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్పయాగ మహోత్సవం. న్యూఢిల్లీలోని టీటీడీ ఆలయంలో దోష నివారణ క్రతువు. అభిషేకోత్సవంలో శ్రీ కాలభైరవ స్వామి వారి దివ్యానుగ్రహం. శ్రీకాళహస్తిలో కాలభైరవ స్వామి వారి ఊరేగింపు ఉత్సవం. సింహవాహన సేవలో శ్రీ వేణుగోపాల స్వామి వారి చిద్విలాస దర్శనం భక్తులను తన్మయులను చేసింది. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన బుధవారం శ్రీ వేణుగోపాల స్వామి వారి సింహవాహన సేవ జరిగింది. పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు సింహవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ వేణుగోపాల స్వామివారు సింహవాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాలల అభివృద్ధి, ప్రణాళికాబద్ధంగా వివిధ టీటీడీ దేవాలయాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఉద్యోగుల సమస్యలు, తిరుమల పచ్చదనం పెంపొందించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, శ్రీవారి ఆలయ భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలు, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులలో శ్రీవారి వైద్య సేవ తదితర అంశాలపై పాలక మండలిలో చర్చించి పలు తీర్మానాలు చేశారు. సమావేశం అనంతరం పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. ఈరోజు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ ముఖ్యమైన నిర్ణయాలని మీకు తెలియజేయడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది. మొదటిగా తిరుమల కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన విషయమే, ఇది ఒకటి టీటీడీ పరిధిలో కొంత అటవీ ప్రాంతం ఉంది, టీటీడీకి బయట స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది. రెండు కూడా ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టీటీడీ తరపు నుంచి మేము ఆల్రెడీ చేయడం మొదలెట్టాము. కానీ టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు. టీటీడీ నుంచి వారికి 4 కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా 68% ఉన్న పచ్చదనాన్ని 80% పెంచాలనేది ఈ నిర్ణయం. ఈ ఫండ్ని ఫేజ్ వైజ్
మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ ఇది 3 సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంతి భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్ వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. కంపెనీల పేర్లు ఉండకూడదు, ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలాగా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిలో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు 45 విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది. దీంట్లో 42 మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు. 3 ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి. ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినదే ఒకటి ఉంది, దాన్ని వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. మిగిలిన 2 ప్రైవేటు విశ్రాంతి గృహాలు ఉన్నాయి, వారు స్పందించలేదు. వాటిని కూడా టీటీడీ తరపు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్లో ఎక్కువ రేటు వేయటం, ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం, వచ్చిన వారికి తినడానికి వచ్చిన వారికి, అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు, రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు, రెవెన్యూ అనేది రావాలి కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి. ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి, ఎంత ఆదాయం టీటీడీకి ఇవ్వాలని అది దాని మీద టెండర్ చేయము. దాని మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకుని, వాళ్ళకున్న టర్న్ ఓవర్ని చూసుకుని, వాళ్ళకున్న వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి, వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకుని అలాంటి వారికే ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి లైసెన్స్ ఫీజు ఎవరెవరు ఎంత పేమెంట్ చేయాలి దాన్ని ఫిక్స్ చేసి టెండర్లో అది పెట్టడం జరుగుతుంది. ఆ టెండర్లో పెట్టిన తర్వాత మనము ఆ క్వాలిటీ పారామీటర్కి సంబంధించిన వాళ్ళ రికార్డులు అవి మనకి ఇస్తారు. దాన్ని బట్టి ఎవరి క్వాలిటీ ఎక్కువ ఉందనేది చూడటం, అలాగే క్షేత్రస్థాయిలో కూడా మనం వెళ్ళి దాన్ని పరిశీలించి, ఒక టీం వెళ్ళి పరిశీలించి ఎలా ఉన్నాయనేది కూడా చూసుకుని, వారు వేరే చోట నిర్వహిస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు అనేది చూసుకుని, వాళ్ళకి ఏమైనా బ్రాండ్ రికగ్నిషన్కి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా, వాళ్ళకి ఎలా ఉన్నాయి, వాళ్ళ రేటింగ్స్ ఏమున్నాయా, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తద్వారా నాణ్యమైన ఫుడ్ని, మనం ఆహారాన్ని ప్రజలకు ఇవ్వాలి, భక్తులకు అందించాలి, ఒక మంచి ఫుడ్ని మనకు ఆహార పదార్థాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, మంచి నాణ్యమైన ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆకస్మికంగా పాప వినాశనం ప్రాంతాలకు చాలా మంది భక్తులు వస్తారు. మీ అందరికీ తెలిసిందే, 10,000 నుంచి రోజుకి 15,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడంతా కూడా ఇక్కడ వాతావరణం చూస్తే మనకి చాలా గందరగోళంగా కనిపిస్తుంది. ఇక్కడ పార్కింగ్ అనేది సరిగ్గా లేదు, వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ సరిగ్గా లేదు, ఆర్గనైజ్డ్గా లేదు, ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము, ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ తర్వాత నడిచే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ప్రాపర్ సైనేజ్ ఏది ఎక్కడికి వెళ్ళాలి ఏమిటనేది కూడా వాళ్ళకి ప్రాపర్గా లేదు. అక్కడ అన్ని షాప్స్ అన్నీ కూడా చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఇక్కడ అన్ని దుకాణాలన్నీ కూడా కొన్ని పర్మిషన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినా సరే అవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. చూడటానికి కూడా బాగాలేదు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి, పవిత్రతను రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి. అందుకని దాని మీద కూడా ఒక కన్సల్టెంట్ ఎంగేజ్ చేయడం ద్వారా అక్కడ ప్రణాళిక రూపొందించడానికి, కాన్సెప్ట్ ప్లాన్కి ఇక్కడ ఎకలాజికల్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నదని మీ అందరికీ తెలుసు. ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు, ప్రజలకి
మెరుగైన సదుపాయాలు ఇవ్వచ్చు అనేది కూడా నేను ఈరోజు డిస్కస్ చేసి దాని మీద నిర్ణయం తీసుకొని ప్రణాళిక రూపొందించడానికి ఒక కన్సల్టెంట్ కూడా ఆర్కిటెక్ట్ కూడా ఇవ్వడానికి చేయడం జరిగింది. అలాగే స్విమ్స్ అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీటీడీ పరిధికి తీసుకురావడం జరిగింది. ఇది ఎంతో మెరుగైన సేవలు ప్రజలకు ఇస్తుంది. పేద ప్రజలందరూ కూడా ఎంతో మంది లక్షల మంది స్విమ్స్ నుంచి సేవలు పొందుతున్నారు. ఈ స్విమ్స్కి ప్రతి ఏడాది 60 కోట్ల గ్రాంట్ టీటీడీ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా 100 కోట్లకు మించి టీటీడీ తరపు నుంచి స్విమ్స్కి ఆర్థిక సహాయం వివిధ రూపాల్లో ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఏ విధంగా దీన్ని ఇంకా మెరుగుపరచవచ్చు, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏవైతే మొదలు పెట్టడం జరిగిందో వాటిని ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ డాక్టర్ ఐవి సుబ్బారావు గారితో, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ కూడా, ఆయన ద్వారా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్టు స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్లో కూడా ఈ రిపోర్టు డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ బోర్డులో ఆ రిపోర్టుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ రిపోర్ట్లో ఉన్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే స్విమ్స్కి సంవత్సరాల తరబడి రిక్రూట్మెంట్ జరగలేదు. చాలా డిపార్ట్మెంట్స్ సింగిల్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్, న్యూరాలజీ, నెఫ్రాలజీ ఇవన్నీ కూడా చూస్తే సింగిల్ పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా రిక్రూట్ చేయాలి, లేకపోతే ఇబ్బంది వస్తుంది. మనము ఏది చేసినా సరే మంచి క్వాలిటీతో చేయాలి. స్విమ్స్ని ఒక మంచి నేషనల్ లెవెల్ ఆర్ గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ కింద నిలపాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి తగ్గట్టుగా బోర్డు కూడా చాలా మంచి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. 597 పోస్టులు దాన్ని ఫిలప్ చేయాలి. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయాలి, నింపాలనేది, రిక్రూట్మెంట్ చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫ్యాకల్టీకి సంబంధించి 100 పోస్టులు, నర్సెస్, పారామెడికల్ స్టాఫ్స్ వీళ్ళందరూ కలిపి నర్సులు 434, పారామెడికల్ స్టాఫ్ 15 మంది, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ 48 మంది, మొత్తం మీద 597 మందిని రిక్రూట్ చేయాలనేది ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివలన టీటీడీ మీద 71 కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుంది. అంటే 60 కోట్లతో పాటు ఇంకొక 71 కోట్లు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం మీద 131 కోట్లు మొత్తం మీద భారం ఉన్నా సరే ఇది పేద ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి, మంచి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. దీని ప్రకారం కూడా త్వరలో మేము రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా శ్రీవారి వైద్య సేవ అనేది చాలామంది డాక్టర్స్, ప్రొఫెషనల్స్ ఈ వైద్య సేవ అందించడానికి వాలంటీర్గా ఎలా అయితే శ్రీవారికి మనకి వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ విధంగా ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. దానికి కూడా శ్రీవారి వైద్య సేవ పేరు మీద వారందరికీ కూడా ఇవ్వడానికి, సేవ చేయడానికి అవకాశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు వారు డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం గవర్నింగ్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నాము స్విమ్స్కి సంబంధించి. అలాగే ఇవాళ టీటీడీ బోర్డులో కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటుగా వాలంటీర్స్ని, శ్రీవారి సేవకి వాలంటీర్స్ని కూడా తీసుకుని ఆ వాలంటీర్స్ ద్వారా ఇక్కడ సేవలు పొందడానికి వచ్చిన ఎవరైతే పేద ప్రజలు ఉంటారో, చాలామంది చదువుకునే వాళ్ళు, కొద్దిగా నాలెడ్జ్ అంత తెలియని వాళ్ళు, అక్కడ ప్రాంతాలు తెలియని వాళ్ళు, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళకి గైడ్ చేసి ఏ విధంగా వాళ్ళకి సేవలు అందించడానికి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, సేవలు పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా వాలంటీర్స్ వాళ్ళకి అసిస్ట్ చేయడానికి కూడా ఆ వాలంటీర్ సేవను కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటికే. దాని మీద కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని మతస్థులని బదిలీ చేయాలనేది టీటీడీ బోర్డు ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటిదాకా 29 మంది అన్ని మతస్థులు ఇక్కడ నాన్ హిందూస్ టీటీడీలో పనిచేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా గవర్నమెంట్కి మేము వేరే డిపార్ట్మెంట్స్ పంపించడం అనేది ఎక్స్ప్లోర్ చేయాలని టీటీడీ బోర్డు గతంలో నిర్ణయం చేయడం జరిగింది. దాని ప్రకారం టీటీడీ బోర్డు నిర్ణయానికి తగ్గట్టుగా గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తే టీటీడీలోనే వేరే డిపార్ట్మెంట్స్లో పెట్టుకోమని మీరు చెప్పడం జరిగింది. దాని తర్వాత బోర్డులో విఆర్ఎస్, వాలంటరీ స్వచ్ఛంద పదవి విరమణ స్కీమ్, అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కూడా ఈరోజు ఆ స్కీమ్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఏమిటంటే మొత్తం అన్నీ కాదు, కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాను. దాంట్లో వారు కంప్లీట్ అయిన సర్వీస్కి ప్రతి సంవత్సరానికి 45 రోజులు, లేకపోతే మిగిలిన సర్వీస్కి
ప్రతి సంవత్సరానికి 45 రోజులు. ఈ రెండిట్లో ఏది తక్కువ వస్తే అది ఇవ్వడం జరుగుతుంది వారికి వాలంటీర్ రిటైర్మెంట్ అప్పుడు. అలాగే ఇది మినిమం 10 lakhs వస్తుంది. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకుంటే ఈ స్కీమ్లో 10 లక్షలు మినిమం వస్తుంది. మ్యాక్సిమం బెనిఫిట్ 25 lakhs వస్తుంది. అలాగే వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, స్టాట్యూటరీ బెనిఫిట్స్, పెన్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఏవైతే రూల్ ప్రకారం ఉంటాయో అవన్నీ కూడా ఏదైతే అప్లికబుల్ ఉందో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా 29 మంది ఎవరైతే ఉన్నారో అందరూ గ్రూప్గా వారు రిటైర్మెంట్కి ఒప్పుకుంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి 5 లక్షలు అదనంగా అందరికీ ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అది ఈరోజు ఈ స్కీమ్ అప్రూవ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ స్కీమ్ని ఈ ఉద్యోగస్తులతో వారితో కూడా చర్చించడం జరుగుతుంది. తిరుమల ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకొని యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా తీసుకుని రావాలి. డ్రోన్స్ పని చేయకుండా ఇక్కడ చేయడానికి ఒక టెక్నాలజీ ఒకటి అవైలబుల్గా ఉందని తెలిసింది. ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని చేయడానికి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒంటిమిట్టలో మొన్న సీతారాం కళ్యాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం ప్రకటించారు. అక్కడ నిత్యం అన్నదానం జరగాలి అనేది సారు చెప్పడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. దాని నిర్ణయం ప్రకారం త్వరలోనే ఇక్కడ ముఖ్యంగా మాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ బిల్డింగ్ అనేది కావాల్సినంత సైజులో ఉన్న బిల్డింగ్ లేదు. దానికి టెంపరీగా ఒక బిల్డింగ్ ఏదన్నా సరే ఒక టెంపరీ స్ట్రక్చర్ అన్నా పెట్టి అక్కడ అన్నదానం అనేది త్వరలోనే మొదలు పెట్టాలనేది ఇవాళ నిర్ణయం కూడా బోర్డులో తీసుకోవడం జరిగింది. అలాగే రాజధానిలో ఉన్న రెండవ ముఖ్యమైన టిటిడి దేవాలయం తుళ్ళూరు మండలంలో అనంతవరంలోని టిటిడి దేవాలయం, దీన్ని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయడానికి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి 10 కోట్లు ఈరోజు దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇటీవలే మీరందరూ కూడా చూస్తుంటారు, స్వామివారికి సంబంధించిన స్వామివారిని కీర్తిస్తూ గోవిందనామాల ఈ భజన ఈ ఉన్నాయో ఈ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని వక్రీకరించి డిడి నెక్స్ట్ లెవెల్ మూవీ నుంచి ఒకరు వక్రీకరించి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా దీన్ని కంపోజ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద కూడా లీగల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ గీతం ఏదైతే ఉందో ఈ భజన ఏదైతే ఉందో ఈ గోవిందనామాల మీద ఇది టీటీడీకి రైట్ కూడా ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో ఆన్లైన్లో కూడా పెట్టడం జరిగింది. దీని మీద కూడా కాపీరైట్ వైలేషన్ మీద కూడా వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది, లీగల్ నోటీస్. దానికి రిప్లై వచ్చిన తర్వాత దాని మీద తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇటువంటివి ఏమైనా చేసినా కూడా టీటీడీ గట్టిగా చర్యలు తీసుకుంటుంది, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో టాటా సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో టాటా చైర్మన్కు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. పుష్ప కైంకర్య ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేవేరి సమేతుడై విరుల సొబగులతో కనువిందు చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకార భూషితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వెంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వర్ణశోభిత పుష్పాలు, పత్రాలతో శ్రీనివాసునికి పుష్పయాగాన్ని విశేషంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు.
పూబోణుల కొలువే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటే పుష్పయాగము. పూబోణుల కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము. కలువరే కుల వంటి ఘనమైన కన్నుల కొలతుల చూపులని పుష్పయాగము. కలువరే కుల వంటి ఘనమైన కన్నుల కొలతుల చూపులని పుష్పయాగము. తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే, తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే, పులక జుంపములని పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలో కొలువైన శ్రీ ఉగ్ర ప్రత్యంగిర కాళీపీఠంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21, 22వ తేదీలలో లోక కళ్యాణార్థం వివిధ వైదిక క్రతువులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఆలయంలో అమ్మవారిని ప్రత్యంగిరాదేవి అలంకారంలో ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహ వాచనం, కలశ పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై పీఠాధిపతి పూజారి సునీల్ స్వామి ఆధ్వర్యంలో సుదర్శన నరసింహ హోమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి పరిసర ప్రాంతాల భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వైశాఖ బహుళ అష్టమి సందర్భంగా వాయులింగేశ్వరుని సన్నిధిలో కొలువు తీరిన శ్రీ కాలభైరవ స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయల హారాలు, గంధం, కుంకుమలతో అలంకరించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆ తర్వాత కాలభైరవ స్వామి వారిని వాహనంపై వెంచేపు చేసి ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద పూజలు జరిపారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ కాలభైరవ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రథోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది. పసిడి స్వభగులతో దేవేరి సమేతుడై రథంపై అనుగ్రహించిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు ఆలయంలో పలు విశేష క్రతువులను నిర్వహించారు. మూలమూర్తికి పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి ఆకు పూజలు వేడుకగా జరిగాయి. యాదాద్రి క్షేత్ర పాలకుడిగా కొలువుతీరి ఉన్న ఆంజనేయ సుతుడికి అర్చకులు మాసోత్సవాలను పురస్కరించుకుని పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత రామబంటు శ్రీ ఆంజనేయుడికి భక్తుల సభరితంగా నిర్వహించిన ఆకు పూజలలో భక్తులు పాల్గొని తరించారు. ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్దిపోచమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. చల్లని తల్లికి మొక్కులు చెల్లించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణం కలకల్లాడింది. భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకుల హారాలతో అలంకరించారు. ఆపై బోనాలను తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ పురవీధులలో శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. బద్దిపోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి చల్లంగా చూడమ్మా అని వేడుకున్నారు. కంచి కామకోటి 68వ పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద కంచి పరమాచార్య ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పంచలోహ విగ్రహానికి పూజలు చేశారు. ఆపై లోక కళ్యాణాన్ని కోరుతూ రుద్రహోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో వేంచేసిన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగ మహోత్సవాన్ని భక్తుల సభరితంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత 300 కేజీల వర్ణశోభిత పుష్పాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాపుర వెంకటేశ్వర స్వామికి పుష్పయాగాన్ని మనోహరంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి
పొదిగి పూజించిన పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము పూజలందరూ చేసేది పుష్పయాగము. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని ప్రసిద్ధ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం ఉత్సవ శోభగులతో దేదీప్యమానంగా విరాజిల్లింది. ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన మహాకుంభాభిషేక మహోత్సవాల్లో వేలాదిగా భక్తులు పాల్గొని పులకితులయ్యారు. ఉత్సవాలలో చివరి రోజున నిర్వహించిన కలశాల శోభాయాత్రతో పురవీధులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. గుండ్లకమ్మ నదీ తీరంలో సేకరించిన పవిత్ర జలాలను కలశాలలో నింపుకుని భక్తులు శిరస్సుపై పెట్టుకుని డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శృంగేరి ఉత్తరాధికార పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయంలో యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఆపై ఆలయ గోపుర శిఖరానికి కుంభాభిషేక మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. కడప జిల్లా పాతకడప సమీపంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. వైశాఖ మాసం అష్టమిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నైవేద్యము, మంత్రపుష్పము, మంగళహారతులు సమర్పించారు. భక్తులు కాలభైరవ స్వామివారి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. వరంగల్ మహానగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి మయూర వాహన సేవ ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మ సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి సుందర శోభితంగా అలంకరణలు చేసి మయూర వాహనంపై కొలువు తీర్చారు. ఛత్ర, చామర, వింజామర సేవలను జరిపి మేళతాళాలు, భక్తుల హరుంహర నామస్మరణల నడుమ కుమారస్వామి మయూర వాహన సేవ నేత్రపూర్వంగా జరిగింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 76,000 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,766 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,07,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.